హాయ్ గైస్, అజ్రైల్ ఇది ఒక యూఎస్ఏ వాళ్ళది లాస్ట్ ఇయర్ సెప్టెంబర్లో రిలీజ్ అయింది. ఇప్పుడైతే తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేశారు. ఇది ఒక యాక్షన్ అండ్ హర్రర్గా అయితే ఉంటుంది. చిన్నపిల్లలతో అసలు చూడకుండా ముందే చెప్పేసిన, ఫ్యామిలీతో చూడాలా లేదా మీరే డిసైడ్ చేసుకోండి. ఇంకా ఈ సినిమా ఎలా ఉంది, చూడొచ్చా లేదా, అసలు ప్లాట్ ఏంటి, సింపుల్ క్లారిటీ చెప్తా. ప్లీజ్ ఈలో ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ కొట్టేసేయండి. జెన్యూన్ మూవీ రివ్యూస్ అని మన ఛానల్లో వస్తూ ఉంటాయి, కొట్టేశారు కదా, థ్యాంక్ యూ. ఇంకా బేసిక్ ప్లాట్ ఏంటంటే, అజ్రైలో ఒక అమ్మాయి జైలు నుంచి తప్పించుకొని ఒక భయంకరమైన వ్యక్తుల దగ్గర పడి ఆ అమ్మాయి ఏం చేస్తున్నారు, ఆ అమ్మాయిని బలిస్తే వాళ్ళకి మంచి జరుగుతుందని చెప్పి వాళ్ళు బలి ఇవ్వాలని చెప్పి ట్రై చేస్తూ ఉంటారు. ఆ అమ్మాయి వాళ్ళని తప్పించుకుందా లేదా, ఆ అమ్మాయిని చంపేశారా, అసలు ఏమైంది అనేది బేసిక్ ప్లాట్. ఇంకా సినిమా ఎలా ఉంది ఏంటి అని మాట్లాడాలంటే, సినిమా మ్యాక్సిమం అంతా స్టార్టింగ్ కొంచెం స్లోగా ఉంటుంది. అంటే ఒక ప్లాట్ మెయిన్ స్టోరీలో రావడానికి కొంచెం స్లోగానే తీసుకొస్తారు. తర్వాత యాక్షన్ కానీ హర్రర్ కానీ కొంచెం చాలా బాగా అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ వర్త్ వాచ్ నన్ను అడిగితే. ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ విజువల్స్ కానీ మొత్తం కూడా అడవిలో జరుగుతూ ఉంటుంది. రివర్స్ అంటే అమ్మాయి తప్పించుకుంటే వీళ్ళు హంటింగ్ చేయడం, ఈ అమ్మాయి తిరిగి మళ్ళీ తప్పించుకోవడం కోసం హంటింగ్ చేయడం లిటరల్లీ చాలా బాగా అనిపించింది. అంటే ఒక యాక్షన్ ఫీల్డ్గా ఒక హర్రర్గా చాలా బాగా అనిపించింది. ఇంకా పర్ఫార్మెన్స్ విషయం మాట్లాడాలంటే, ఆ అమ్మాయి ఇంకా అజ్రైల్ క్యారెక్టర్ పోర్ట్రేట్ చేసిన ఆ హీరోయిన్ లిటరల్లీ చాలా అంటే చాలా బాగా యాక్ట్ చేసింది. మిగతా వాళ్ళంతా కూడా అమ్మాయిని హంటింగ్ చేసే పొజిషన్లో ఉంటారు తప్ప మిగతా ఏముండదు. వన్ టైం అయితే వర్త్ వచ్చి నన్ను అడిగితే. ఇంకా ఈ మూవీకి ఓవరాల్గా నా రేటింగ్ అయితే ఇక్కడ ఇస్తున్నాం, చూసేయండి. ఎంతమంది తెలుగు డబ్బింగ్ మూవీస్ చూస్తూ ఉంటారు, ఎంతమందికి అలవాటు ఉంది, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.